మెదక్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి రిటర్నింగ్ అధికారి ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మెదక్లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకన్నారు హరీష్. గత ఎన్నికల కంటే అత్యధిక మెజార్టీ సాధిస్తామన్నారు. సీఎం కేసీఆర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టి మెదక్ పార్లమెంట్లో అభివృద్ధికి కృషి చేస్తారన్నారు కొత్త ప్రభాకర్. అంతకుముందు కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నామినేషన్ పత్రాలు స్వామివారి దగ్గరుంచి పూజలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ 2 సెట్లు దాఖలు చేయడం జరిగింది. మెదక్లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడికే. అయితే మా పోటీ ఇక్కడ కాంగ్రెస్తోనో బీజేపీతోనో కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. పోయిన ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి గారు 3,62,000 మెజార్టీతో గెలిచారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి దాదాపు 3,74,000 మెజార్టీ టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. అయితే ఈసారి అంతకు మించిన మెజార్టీతో రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక మెజార్టీని మెదక్ పార్లమెంట్ నుంచి సాధించడానికి రాబోయే 20 రోజులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా కష్టపడి రాత్రింబవళ్లు కృషి చేసి అత్యధిక మెజార్టీని తప్పకుండా సాధిస్తాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా మీద నమ్మకంతో మరి రెండోసారి అవకాశం ఇచ్చిండు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఏదైతే నా మీద నమ్మకంగా మరి రెండోసారి మరి అవకాశం ఇచ్చిండు, ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ నియోజకవర్గాన్ని మెదక్ ప్రాంతాన్ని మరి ఉద్యమాల గడ్డ ఉద్యమాలు సాధించుకొని ఇక్కడి నుంచే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం కూడా ఈరోజు ఆయన పుట్టిన జిల్లా మెదక్ జిల్లా. ముఖ్యంగా మరి హరీష్ అన్న గారు ఎన్నో ప్రయత్నాలు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, సాగునీటితోటి పూర్తిగా మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేయాలని చెప్పి మరి కాళేశ్వరం ద్వారా మల్లన్న సాగర్ కానీ రైల్వేలు కానీ ఎన్నో ముఖ్య రహదారులు కానీ మరి ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి జాతీయ హోదా తెచ్చుకోవాల్సిన కాళేశ్వర ప్రాజెక్టుకు మరి ఎంతో అవసరం ఉన్నది. కాబట్టి వీటన్నిటికి కూడా మరి ముఖ్యమంత్రి